11వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 22వ వచనము. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. సహోదరి సహోదరులారా, యవ్వన కాలంలో ఉండే కోరికల నుండి, ఆశల నుండి పారిపొమ్మని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కువగా పాపానికి బానిసయ్యే సమయము యవ్వన కాలము. ఈ యవ్వన కాలంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకముల పాపపు ఆలోచనలకు, పాపపు క్రియలకు, చెడు నిర్ణయాలకు, అధిక కోపానికి, గర్వానికి, అత్యాశకు, గొడవలకు, అన్ని రకముల ఆకర్షణలకు దూరంగా ఉండాలి. యవ్వన కాలంలోనే మన జీవితాలను ప్రభువునకు సమర్పించినప్పుడు మన జీవితం అంతయు ప్రభు చేత ఆశీర్వదింపబడుతుంది. నీతిని, న్యాయమును అనుసరించి జీవించాలి. కేవలం మనుషులను సంతోషపెట్టే వారముగా కాకుండా ప్రభువుని సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఎటువంటి కష్ట పరిస్థితిలోనైనా ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రభువు మనపై చూపిస్తున్న ప్రేమను మనం ఇతరులపై చూపించగలగాలి. గొడవలు పడే వారముగా కాకుండా అందరితో సమాధానముగా ఉండాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని ప్రభు అంటూ ఉన్నాడు. మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నామో కూడా మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. నిజంగా ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తూ ప్రభువునకు లోబడి జీవిస్తారో అటువంటి వారితో మనం సహవాసం చేసినప్పుడు మన జీవితాలలో కూడా గొప్ప మార్పుని మనం చూడగలము. మంచి సహవాసము మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అన్ని రకముల యవ్వనేచ్ఛల నుండి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి ప్రభువా. ఎటువంటి ఆకర్షణలకు లోనయ్యే వారముగా కాకుండా మీ చేత మేము ఆకర్షింపబడి మీకు లోబడి మేము జీవించాలి తండ్రి. మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువా. నీతి న్యాయమును అనుసరిస్తూ ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మాపై మీరు చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపిస్తూ ఎటువంటి గొడవలకు, వాదనలకు చోటివ్వకుండా అందరితో సమాధానంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే నమ్మకంగా జీవిస్తూ మీతో సహవాసం చేస్తూ ఉన్నారో అటువంటి వారితో మేము సహవాసం చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని ఆత్మీయముగా బలపరిచే వారిని మా జీవితాలలోకి పంపించండి ప్రభువా. ప్రతిదినము ఆత్మీయముగా బలపడుతూ మా జీవితకాలం అంతయు మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.